మార్చి 8 రోజు జరిగిన ఐసీసీ ఫైనల్స్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్లో భారత్ ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది. అంతేకాకుండా అచ్చిరాదన్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలోని ఫామ్ లేమ్తో సతమతమవుతున్న అభిషేక్ శర్మ పులిని ఈసారి రెచ్చిపోయాడు. వరల్డ్ కప్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ 18 బాల్లో చేశాడు. అలాగే మరోసారి సంజు చేట సెంచరీ అయితే ఈసారి అయితే పక్కా చేస్తాడు అనుకున్నా 89 వరకు. బట్ అతను స్కోర్ పెంచే దేశంలోనే ఉన్నాడు. సెంచరీ గురించి ఆలోచన కన్నా సంజయ్ చేట అయితే చూద్దాం. ఇటు ఇంకో విషయం ఏంటంటే ఈ శుభ్మన్ గిల్ని సంజయ్ చేట తప్పించి శుభ్మన్ గిల్ని ఆడించడం సంజు శాంసన్కి మొత్తానికైతే తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఈ ప్లేయింగ్ 11 అయితే ఇలానే ఉంటుంది వీళ్ళిద్దరు ఓపెనింగ్ జోడితోటి. ఇక మూడో వికెట్ వీళ్ళ అభిషేక్ శర్మ అవుట్ అయినప్పుడు వచ్చిన ఇషాన్ కిషన్ కూడా స్కోర్ పెంచే క్రమంలో అతను కూడా 50 చేశాడు. వీళ్ళు ముగ్గురిది వరుసగా 50s బ్యాక్ టు బ్యాక్ అయ్యాయి. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, వీటి వరుసలో హాఫ్ సెంచరీ చేస్తారనుకున్నాను. బట్ వీళ్ళు తొందరగానే అవుట్ అయ్యారు. లాస్ట్ శివం దూబే అండ్ తిలక్ వర్మ వాళ్ళ భాగ్యశ్వంతో 255 అయితే అయింది స్కోర్. వరల్డ్ కప్ ఫైనల్లోనే హైయెస్ట్. ఇంకో లక్ష్య ఛేదంలో బల్లవిదైన న్యూజిలాండ్ 150 పరులకి అవుట్ అయింది. వీళ్ళ దాంట్లో ఒక శాంటన్ ఓపెనర్ తప్పించి మిగతా వాళ్ళందరూ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ లాంటి తెగువ మాత్రం చూపించలేకపోయారు. అంత స్కోర్ బోర్డును ముందే చేతివేయడం జరిగింది. వీళ్ళ ఓపెనింగ్ చూసినట్టయితే సంజు శాంసన్, అభిషేక్ శర్మ హైయెస్ట్ పార్ట్నర్షిప్తో పాటు ఫాస్టెస్ట్ 50 లాంటి రికార్డులు అయితే మన పేరు మీదే ఉంది. మొత్తానికి అచ్చిరాజ్ అనుకున్న స్టేడియంలోనే వరల్డ్ కప్ అయితే ఫైనల్లో మనం గెలిచాము. దిగ్గజాల తరపున అయితే సూర్యకుమార్ యాదవ్ గెలిచాడు. హ్యాష్ ట్యాగ్ టు టీమ్ ఇండియా.